మాయా పాత్ర పూర్తి కథ. ఒక చిన్న గ్రామంలో ఒక పేద అమ్మ తన చిన్న కొడుకుతో కలిసి జీవించేది. వాళ్లకు తినడానికి కూడా సరిపడా ఆహారం ఉండేది కాదు. ప్రతిరోజూ కష్టపడి పనిచేసినా ఆకలి మాత్రం తీరేది కాదు. ఒకరోజు ఆ బాలుడు అడవికి వెళ్లాడు. అక్కడ ఒక వృద్ధ మహిళ ఆకలితో బలహీనంగా కూర్చుని ఉంది. ఆమెను చూసి బాలుడికి చాలా జాలివేసింది. తన దగ్గర ఉన్న ఒక్క రొట్టెనే ఆమెకిచ్చాడు. అప్పుడా వృద్ధ మహిళ ఒక్కసారిగా ప్రకాశిస్తూ ఒక దేవతగా మారింది. ఆమె బాలుడి మంచితనాన్ని చూసి సంతోషించింది. నీ దయకు నేను సంతోషించాను అని చెప్పింది. ఆమె ఒక మాయా పాత్రను ఇచ్చింది. పాత్ర, తిండి ఇవ్వు అంటే తిండి వస్తుంది. మాయాపాత్రన్ ఆపు అంటే ఆగిపోతుంది అని చెప్పింది. బాలుడు ఆనందంగా ఇంటికి వచ్చాడు. తన అమ్మతో కలిసి గిన్నెను ప్రయత్నించాడు. మాయాపాత్ర, తిండి ఇవ్వు అని చెప్పగానే రుచికరమైన భోజనం గిన్నె నుంచి బయటకు రావడం ప్రారంభమైంది. అమ్మ, కొడుకు చాలా సంతోషంగా తిన్నారు. ఇక వారికి ఆకలి అనే సమస్యే లేకుండా పోయింది. కాని పక్కింటి ఆవిడ ఈ విషయం గమనించింది. ఆమె మనసులో లోభం పెరిగింది. ఒక రాత్రి ఆమె నిదానంగా ఇంట్లోకి వచ్చి మాయాపాత్రను దొంగలించింది. ఇంటికి వెళ్లి మాయాపాత్ర, తిండి ఇవ్వు అని చెప్పింది. గిన్నె నుంచి తిండి రావడం ప్రారంభమైంది. కాని ఆమెకు ఆపు ఎలా చెప్పాలో తెలియదు. ఇల్లంతా తిండితో నిండిపోయింది. తరువాత వీధి, మొత్తం గ్రామం కూడా తిండితో నిండిపోయింది. అందరూ భయపడ్డారు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఆ బాలుడు అక్కడికి వచ్చి మాయాపాత్ర ఆగు అని గట్టిగా అన్నాడు. అప్పుడే ఆ పాత్ర ఆగిపోయింది. గ్రామం మళ్లీ సాధారణంగా మారింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఆవిడ తన తప్పు తెలుసుకొని బాలుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరింది. బాలుడు కూడా ఆమెను క్షమించాడు. నీతి: లోభం మనల్ని నాశనం చేస్తుంది. దయ మరియు మంచితనం ఎప్పుడూ మనల్ని రక్షిస్తాయి.